ఇస్రోలో నేడు PSLV-C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది. యూరోపియన్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ఈ రోజు సాయంత్రం 4:04 నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. నిన్న ఈ రాకెట్ ప్రయోగం జరగాల్సిండగా ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో PSLV-C-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా యూరోపియన్ దేశానికి చెందిన 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇందులో ఒకటి ఓకల్టర్ శాటిలైట్, మరొకటి కరోనాగ్రాఫ్ శాటిలైట్. భూమి నుంచి 30,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తులోని గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉన్న కక్షలోకి ఈ 2 ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ జంట శాటిలైట్లు కక్షలో ల్యాబొరేటరీలో పనిచేస్తాయని చెప్తున్నారు. ఈ 2 కలిసి కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టిస్తాయని, ఆ తర్వాత ఆ కృత్రిమ గ్రహణాన్ని అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.